ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చూపించుకుంటే టింగు జ్వరం అదేంటి అన్నారు సార్ వాళ్ళు. అంటే టింగు జ్వరం అనేది నంద్యాల పోతే ఆ సార్ ఎక్కడికి అర్జెంట్గా పోవాలంట అని ఈ సారికి ఫోన్ చేసి పలానా కేసు పంపిస్తున్నాను నేను వాళ్ళని చూడండి అని పంపించినారు. వాళ్ళే మాట్లాడుకొని ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పంపించినాడు సార్. ఈ సారికి వచ్చిన ఆడ బాగానే ఉన్నది, వాళ్ళు బాగా మాటలు గిట్లు పెట్టినారు, ఆడ మాట్లాడుతూనే ఉన్నది, చూస్తూనే ఉన్నది, బాగానే ఉన్నది. ఆడ 7 గంటలకేమో ప్రయాణమై వచ్చినాము, అంబులెన్స్ మాట్లాడి పంపించినారు వాళ్ళే. ఈడికి వచ్చి 10 గంటలకు వాళ్ళు ఈడికి వచ్చినాం సార్. ఈడ అడ్మిట్ చేసినారు. ఈడికి వచ్చినా కూడా బాగున్నది, పాపం మాట్లాడుతా బాగున్నది. కొంచెం బాగా నిద్రపోతుంది, కొంచెం అమ్మ కడుపు నొస్తుంది అని ఏడుస్తుంది. ఏం కాదులేమ్మా పోతుంది, కొంచెం మళ్ళీ పనుకుంటుంది. పనుకున్న మళ్ళీ ట్రీట్మెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఒక వైద్యం ఇస్తారు. అది ఒక 10 నిమిషాలు 10-20 నిమిషాలు ఇస్తున్న పాప పండుకున్నట్టుగా ఉండదు అనుకో. ఈ వైద్యం కాలేదు, ఇంకొక 17,000 18,000 అవుతాయి అని చెప్తారు సార్. సరే సార్ ఏమన్నా కానీ చేస్తాము అని మళ్ళీ ఆ వైద్యం తీసి పక్క పడేస్తారు, మళ్ళీ వైద్యం పెడతారు. అది ఒక 20 నిమిషాలు చూస్తారు. మళ్ళా ఈ వైద్యం కాదు ఇంకా అసలు ఇది ఉండదని 4 కలర్ 5 కలర్ మేమైతే ఒక్కటి కూడా చదువుకోలే, మాకు అర్థం కూడా కాదు సార్. అన్నింటిలకు సరే సార్ అని వాళ్ళు చెప్పినవన్నీ ఇంటింతలా కవర్లు తెచ్చిస్తున్నాం సార్. అన్ని అయితే ఒక్కటి కూడా ప్రాణం ఉండదమ్మా. అది కొంచెం పెడతారు, అన్ని కావటం లేదు. చూడలే ఒకసారి వచ్చి తీసేయండి అన్నారు. ఏమో నాకైతే తెలుస్తాను, చూడండి ఇలా దగ్గరికి కూడా పోనీ. అయినా పాప మా నీళ్ళమ్మా ఇంకా అన్నం తింటలేమో, అన్నం తినలేను కూడా అరిసినాం సార్. మా చింతపల్లి సార్, కొమరోలు దగ్గర. కడుపులో నీళ్ళన్న వాళ్ళని కూడా మాట్లాడుతూనే బాగానే ఉన్నారు సార్. కొంచెం ఒక నువ్వు ఇప్పుడు నిలవండి అని చెప్పు కూడా లేదు. అంతలేకి ఎందుకు ఒక 20 మంది కూడా పోవటం రావడం చేస్తుంటే భయం వేస్తుంది. మా నాన్నలు అందరూ బయట నిలబెట్టించినారు, వాళ్ళు నన్ను ఒక్కనే లోపల ఉంచినారు. వాళ్ళందరిని పిలిచి నాన్న ఏమో భయం వేస్తుంది నాన్న, వాళ్ళు మయంగా తిరుగుతున్నారు లోపలికి అని చెప్పినాను. సరేలేని మళ్ళీ ఒక 1/2 గంటకు పిలిచినారు వాళ్ళని. పాప కోమలేగా గుండె ఆగిపోయినది, అందుకే డబల్ ఏసీలోకి ఎత్తపోతున్నాం అన్నారు. అప్పుడు పోయేటప్పుడు బాగానే ఉన్నది, ఏడించి ఎత్తపోయినారు ఆడికి కూడా. అప్పుడు కూడా ఏడ్చుకుంటానే అరుచుకుంటానే పోయింది. చూడనీలే, దగ్గరికి కూడా రానిలేనన్న పాపని. అరిచి అడిగి పోయిన ఒక 10 నిమిషాల వరకు దాంతో కూడా అరుస్తానే ఉన్నది. నిలబడగాక పో అంటున్నారు. అయినా కానీ ఉండలేను ముందే నాకు నిండు మనసుని చూడకుండా ఉండలేనని ఏడుచుకుంటూ ఆడ నిలబడితే ఒక సిస్టర్ నిలబడు అయితే వాకిలి దిగాకమన్నారు. అంతే సార్, ఇంకా అమ్మటే కొట్టేసినారు. అప్పుడు పండుకున్నది, ఇంకా ఇప్పటికి లేలే. పానం ఉంది అంటారు. 4 లక్షలు సార్. అమ్మ అని పిలుస్తుంది, నాన్న అని పిలుస్తుందని జ్వరమే కదా సార్. ఫోన్ చేసి దండాలు పెట్టి ఫోన్ వాళ్ళకి ఇస్తాం సార్. మొబైల్ కూడా సార్ ఎంతనో కొట్టుకోండి సార్, బిల్లు మాకు తెలియదు అంటే వాళ్ళు కొట్టి ఇస్తే మేము లాక్ తీసి ఇస్తాం సార్. అంత తప్ప నుంచి ఇంకేం లేదు. అప్పుడు పాన ఉంది అన్నారు. పద్దలు కూడా దండాలి కాళ్ళని కూడా సార్. పాన ఉండలేదు, మాట చెప్తారు. రాత్రి అమ్మాయిగా నవ్వుతున్నానంటే అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను మయంగా నవ్వుతున్నానంట. వీళ్ళందరూ టెన్షన్ పడితే ఏమైతుంది 4 లక్షలు అయింది సార్. 4 లక్షలు ఇంకెంతో అయింది. 2 లక్షల వరకు క్యాష్ వాళ్ళు తెచ్చుకున్నాం, కట్టినాం సార్. తర్వాత సార్ బీదోళం సార్, మాకు అక్కడ లేవు, మేము గంగిరెద్రోళం సారు. దాంతో నుంచి కొంచెం అదే ఆర్ఎస్సీ కార్డు సార్, అది కొంచెం వెయిట్ చేయండి అని అంటే చాలా సీరియస్ కేసు ఇది. మేము సంవత్సరం అయింది ఆర్ఎస్సీ కార్డు మానుకొని. కాబట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు వేయరంట, గవర్నమెంట్ వాళ్ళు ఎత్తుకో గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నారు. అప్పుడు కూడా నేను ఏమన్నా సరే ఎక్కడో తెస్తే నా పాప నాకు ఉంటే చాలని మళ్ళీ ఏడ్చుకుంటేనే బయట విన్నాం.
అడిగినాం సార్. ఏమన్నారు? అడిగితే వర్తించదు అని చెప్పినారు. మా హాస్పిటల్ ఒప్పుకోదు అని చెప్పినారు. ఓకే. ఆరోగ్యశ్రీ ఆ సార్ కూడా వాసు సార్ గారు మా హాస్పిటల్ ఒప్పుకోదమ్మా, ఈ కండిషన్ లో ఒప్పుకోదు అని చెప్పినారు. ఓకే ఓకే. కానీ తీరా చూస్తామా ఆరోగ్యశ్రీ అయితే ఉంది. ఉంది సార్. 3 ప్యాకెట్ రక్తం తెచ్చిండ్రు. చనిపోయిన అమ్మాయికి 3 ప్యాకెట్ రక్తం ఎక్కించిండ్రు. 3,000 పెట్టి మందులు తెచ్చిండ్రు. ఆ 3,000 మందులు ఏం చేసిండ్రు, 3 ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెలుసు సార్. రక్తం ఎక్కించినామంటుండ్రు, నీరై మా ముందర మాత్రం పెడతారట. మేము ఉన్నప్పుడు అట్ట పెడతారు, మేము పోయినా తీసేస్తుండ్రు సార్. నేను మా బాబాయ్కి చెప్పిన వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అంటే ఏం అనేక చేత కదా, మన పిల్ల బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు, మన పాప బాగైతే చాలు అన్నాడు. కాదు వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అని చెప్పినా, కానీ ఇంట్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా దేవులు ఆడుకుంటున్నాడు. రాత్రి చాలా ఇది చేసిన అమ్మాయిని, అప్పటి నుంచి మాకు నిద్రలేదు ఏం లేదు. రాత్రి ఏం చెప్పారు మీకు? రాత్రి ఏం చెప్పారు, సీరియస్గా ఉండదు, ఏం కాదులే బాగా చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా బాగానే ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇగో ఇవన్నీ పెట్టి పంపించిండ్రు. అంబులెన్స్ వాళ్ళే మాట్లాడిండ్రు, ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించిండ్రు. మాకు డబ్బులు లేవు సార్ అంటే ఇక్కడ మీ వల్ల కాదు, ఈ డబ్బులు మేము పెడతాం కడతామంటే ఇంకా 2 రోజులు ఉన్నిచ్చుడు. మాకు డబ్బులు కట్టేకి లేవు సార్ అయినా కట్టితే గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని ఇవన్నీ చూసుకుంటాం. అంటే చనిపోయిన తర్వాతనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం సార్. బయటకు వచ్చినాక ఇప్పుడు అంబులెన్స్ ఎక్కిద్దాం అనుకున్నాక అమ్మాయి చనిపోయినారని తెలిసింది మాకు. మళ్ళీ అడిగినామా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.